దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే భార్గవి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రతి స్టూడెంట్కి సాఫ్ట్ స్కిల్స్ అవసరం అని అంటున్నారు. అసలు సాఫ్ట్ స్కిల్స్ ఎందుకు అవసరం? సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? ఫస్ట్ నేను ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాను. ఓకే. సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎంపతి, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్లో వస్తుంది. సాఫ్ట్ స్కిల్స్ ఎందుకు అవసరం అంటే ప్రతి స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, అమ్మ ఊరికే ఉండు అని ఇంట్లో చెప్పవచ్చు, మమ్మీ అన్న కానీ ఫ్రెండ్ నా వయసు ఉన్నా కానీ అలాంటి మాట్లాడలేను. సో అక్కడనే షురూ చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్ జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రతి స్టూడెంట్కి, ప్రతి ప్రొఫెషనల్కి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ అ హౌస్ వైఫ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ స్టూడెంట్ అండ్ ప్రొఫెషనల్, ఎస్పెషలీ వెన్ యూ కమ్ టు ద కార్పొరేట్ సెక్టర్, ఒక కార్పొరేట్ సెక్టర్లో జాబ్ వచ్చినాక చాలా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ ఎలాగ డెవలప్ చేసుకోవచ్చు? సాఫ్ట్ స్కిల్స్ కోర్సెస్ ఉంది, అగైన్ ఆన్లైన్ కోర్సెస్ ఉంది, దాంట్లో డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నేను సొంతంగా నేర్చుకోవచ్చు. అండ్ ప్రతి కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆల్సో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, ప్రతి కంపెనీ ట్రైనింగ్ ఇస్తారు ఎంప్లాయీస్కి, ఎలాగ బిహేవ్ చేయాలా, ఎలాగ కమ్యూనికేట్ చేయాలా. కమ్యూనికేషన్ అంటే ప్రతి మనిషి ఇంగ్లీష్ అనుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ గాట్ అ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్, నాట్ జస్ట్ ఇంగ్లీష్. Communication skills is how I communicate to the person in front of me. What do I communicate? How effectively I'm communicating. ఇప్పుడు నేను కమ్యూనికేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా టీమ్ మేనేజర్తో కమ్యూనికేట్ చేస్తున్నాను, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, మేనేజర్తో కమ్యూనికేట్ చేస్తున్నాను. ఆ మేనేజర్కి చాలా వరకు పని ఉంటుంది, ఉట్టి నన్ను చూసుకోవడం లేదు, టీమ్ ఉంటుంది, వాళ్ళ సొంతంగా వర్క్ ఉంటుంది. అలాగ ఉన్నప్పుడు క్రిస్ప్ అండ్ షార్ట్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద మహాభారత్ లెంతీగా చేస్తే వాళ్ళకి ఎవరికి ఓపిక ఉండదు. నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. అండ్ వైల్ బీయింగ్ క్రిస్ప్ అండ్ షార్ట్, నేను ఎలాగ ఎఫెక్టివ్గా మంచిగా పూర్తిగా కమ్యూనికేట్ చేస్తున్నాను. ఒక సెంటెన్స్ వదలేదు, పూర్తి ప్రాబ్లమ్ని ఎలాగ ప్రొజెక్ట్ చేస్తున్నానో, ఎలాగ కమ్యూనికేట్ చేస్తున్నాను, అది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఇస్ కమ్యూనికేషన్లో టాకింగ్ ఇస్ వన్ థింగ్, ఆల్సో ఎఫెక్టివ్ లిస్నింగ్. మీరు మన మేనేజర్ అనుకోండి, మీరు నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, నేను ఇన్స్ట్రక్షన్ వింటలేదు, సరిగా అర్థం అవుతలేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ మై వర్క్ ప్రాపర్లీ. నేను మీరు టాస్క్ ఇస్తున్నారు, నేను టాస్క్ సరిగా చేస్తలేదు, అది ప్రాబ్లం ఏంటి? నేను సరిగ్గా లిసన్ చేసి వినట్లేదు. సో అది కూడా ప్రాబ్లం. వర్బల్ కమ్యూనికేషన్లో రెండు ఉంది, వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ మనం ఏం మాట్లాడుతున్నామో, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీ లాంగ్వేజ్, నేను ఇంట్లో ఎలాగైనా సోఫా మీద ఎలాగైనా కూర్చోవచ్చు, ఆఫీస్లో వచ్చినప్పుడు దేర్ ఇస్ అ ఫార్మాట్ హౌ ఐ సెట్, అండ్ కూర్చోలేదు. అండ్ మీరు నా మేనేజర్ అనుకోండి, మీరు నాతో మాట్లాడుతున్నారు, ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు, నేను ఇక్కడక్కడ చూసుకొని ఏదేదో ఎక్స్ప్రెషన్ ఇస్తే మాట్లాడితే మీకు కోపం వస్తుంది, నువ్వు ఏంటినా యూఆర్ నాట్ లిస్నింగ్ టు మీ అంటారు. సో కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి టు లెర్న్. ఎందుకు? ఇప్పుడు నేను జాయిన్ అయిన జూనియర్ ఎగ్జిక్యూటివ్గా, నాకు 15-20 years తర్వాత వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని ఒక ఎయిమ్ ఉంది, ఆ గోల్ ఉంది. ఎలాగైతాను? ఒకటేమో నేను ఎంత కోర్సెస్ నేర్చుకుంటున్నానో, నా సొంతంగా నేర్చుకుంటున్నానో, హౌ ఐ డెవలప్ మై సెల్ఫ్ టెక్నికలీ. సెకండ్ ఇస్ హౌ ఐ డెవలప్ మై సాఫ్ట్ స్కిల్స్, ఎలాగ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకొని, సాఫ్ట్ స్కిల్స్లో దేర్ ఆర్ సో మెనీ టాపిక్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, సెకండ్ ఇస్ బాడీ లాంగ్వేజ్, థర్డ్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అడాప్టబిలిటీ. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి? ఒక టాస్క్ అన్నా, ఒక ప్రాబ్లమ్ అన్నా, హౌ డూ యూ సాల్వ్ ఇట్ క్విక్లీ, ఎలాగా సొల్యూషన్ ఇస్తారు. సొంతంగా నాకు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ ఉంటారు, లేకపోతే టీమ్ మేనేజర్స్ ఉంటారు. టీమ్ మేనేజర్స్ అవగానే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఒక
ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ తీసుకోండి, ఒక ప్రాజెక్ట్ తీస్తున్నారు, అది ఫ్లూయిడ్గా స్మూత్గా అవుతలేదు, ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎలాగ సాల్వ్ చేయొచ్చు? I shouldn't be running to the CEO every time. CEOకి ప్రతిదానికి వెళ్ళలేదు, నా సొంతంగా నేను ఎలాగ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, అది ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఇస్ టీమ్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. నేను సొంతంగా హ్యాపీగా చేసేవచ్చు ఏమైనా పని, 24 hours కూడా ఆఫీస్లో కూర్చుంటా. టీమ్ మేనేజ్మెంట్ ఇస్ డిఫికల్ట్. ఎందుకంటే ఒక మనిషికి చాలా యాటిట్యూడ్ ఉంటుంది, ఒక మనిషికి ప్రతి దానికి ఏడుస్తారు, లేకపోతే ప్రతి దానికి కోపం వచ్చేస్తుంది, యాంగర్ మేనేజ్మెంట్ అంటారు. అండ్ ఒక మనిషి ప్రాజెక్ట్స్ డెడ్ లైన్ ఉన్నప్పుడు లీవ్ తీసేసుకుంటారు. అలాంటి మెంబర్స్ని ఒక్కొక్క మనిషికి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వెరీ ఎర్నెస్ట్గా పనిచేస్తున్నాను, ప్రతిరోజు ఆఫీస్ టైంకి వస్తున్నాను, టైంకి పోతున్నాను, కానీ ఇంట్లో సమ్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. I have to concentrate both on my house and my office. How do I manage? As a team manager, how do I manage? ఎందుకంటే ఈ అమ్మాయిని అన్నా లేకపోతే అబ్బాయి అన్నా, యూ కాన్ సే, ఫర్ ఎగ్జాంపుల్ మా తల్లి అన్న తండ్రి అన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, అలాంటి ఉన్నప్పుడు యూ కాన్ సే యూ మస్ట్, ఐ డోంట్ కేర్ వాట్ యూ డూ, యూ మస్ట్ కమ్ టు ఆఫీస్. ఎందుకంటే ఆ మేనేజర్ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్గా ఉన్నారు. సో ఆ ఎమోషన్స్ కూడా మేనేజ్ చేసి, కానీ డెడ్ లైన్స్ బార్ చేయకుండా ఆ డెడ్ లైన్స్కి పని చేసి, ప్రాజెక్ట్ రిజల్ట్ ఇచ్చి, దట్ ఈస్ టీమ్ మేనేజ్మెంట్. ఇంకోటి టైం మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా మేనేజర్, ఆఫీస్ టైమింగ్స్ ఏమో 10 to 7:30. మీరేమంటున్నారు, అందరు టీమ్ మెంబర్స్ 10 o'clock రావాలి, కానీ నేను 12 o'clock వస్తాను. అలాంటి కూడా కుదరదు. మీరు నాకు టైం ఇచ్చినప్పుడు 10 o'clock రావాలంటే మీరు కూడా 10 o'clock రావాలి. వాక్ ద టాక్ అంటారు. యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. యూ షుడ్ బి ద ఎగ్జాంపుల్ ఫర్ ద టీమ్ మెంబర్స్. సో టైం మేనేజ్మెంట్ ఇస్ నాట్ జస్ట్ ఆఫీస్ టైం గురించి లేదు, కానీ ప్రాజెక్ట్ టైం గురించి, సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. క్రియేటివిటీ అంటే ఏమైనా జాబ్లో, how can I be more creative? How can I ensure that the job is being effectively done? Okay. ఏదైనా జాబ్ ఉండండి, అడ్మిన్ జాబ్ ఉండొచ్చు, ఫైనాన్స్ జాబ్ ఉండొచ్చు, హెచ్ఆర్ జాబ్ ఉండొచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్స్, UI ప్రోగ్రామ్స్, అలాంటి జాబ్ ఉండొచ్చు. హౌ డు ఐ ఎఫెక్టివ్లీ అండ్ బీ క్రియేటివ్ ఇన్ దిస్ జాబ్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్లో ఒక 20,000 రిక్రూట్మెంట్స్ అన్నా చేసి ఉండొచ్చు. క్వశ్చన్స్ ఏముంటుంది, what do you expect, what have you done in the past, what are the skills, same questions, కానీ నేను ఎలా క్రియేటివ్గా యూస్ చేయొచ్చు, నా బ్రెయిన్ యూస్ చేసి ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంకా క్రియేటివ్గా ఎలా చేసుకోవచ్చు. ఇంకోటి ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి మాట్లాడడం, క్రియేటివ్ అడాప్టబిలిటీ ఇస్, నేను ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి అన్న అబ్బాయి అన్న కోపిష్టి ఉండొచ్చు, ఒక అమ్మాయి చాలా ప్రతిదానికి ఏడుస్తూ ఉండొచ్చు, ఒక మనిషికి చాలా కోపం ఉండొచ్చు. సో అడాప్టబిలిటీ ఫర్ బోత్ యాజ్ అ మేనేజర్ అండ్ యాజ్ అన్ ఎంప్లాయీ. హౌ డు ఐ అడాప్ట్ ఇన్ సిచ్యువేషన్స్? ప్రతి సిచ్యువేషన్ ఒకలాగానే ఉండదు, వేరేగా ఉంటుంది. హౌ డు ఐ అడాప్ట్ situations? So these are some of these skills that is very, very important for a problem. Empathy గురించి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎంపతి అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చిన లెక్క, పేరెంట్స్ హెల్త్ బాగలేదు, సీరియస్గా ఉన్నారు, ఐసీలో ఉన్నారు. అప్పుడు నా మేనేజర్, ఐ డోంట్ కేర్ వాట్ యూ డూ, యూ మస్ట్ కమ్ టు వర్క్, ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ పెండింగ్, ఏమైనా వర్క్ పెండింగ్. సొంతంగా నా ఎగ్జాంపుల్ వేస్తాను. మా మదర్ సీరియస్గా ఉండే అండ్ ఐసీలో ఉండే. అప్పుడు నేను వెడ్నెస్డే ఫోన్ చేసి, మమ్మీ అడ్మిట్ అయ్యారు. థర్స్డే మార్నింగ్ ఫోన్ చేసి, ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు కమ్ టు వర్క్, మై మదర్స్ ఇన్ ది ఐసీయూ. నా మేనేజర్ అప్పుడు, హౌ ఇస్ యువర్ మదర్, డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆఫీస్ అనలేదు. ఇస్ దేర్ ఎనీ వర్క్ పెండింగ్ అడిగింది. నాకు దిక్కరెక్కింది అప్పుడు. ఎందుకంటే
నా మదర్ సీరియస్గా ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. ప్రతి కోల్డ్ కాఫ్కి ఐసీయూలో పెట్టరు కదా, సీరియస్గా ఉంటేనే ఐసీయూలో పెట్టారు. అప్పుడు ఆ ఎంపతి చూపించకుండా వాట్ ఈస్ ద వర్క్ పెండింగ్ అంటారు. అప్పుడు నా డెసిగ్నేషన్ ఏదో ఎగ్జిక్యూటివే ఉండే, పెద్ద సిఇఓ కూడా లేదు నేను. అలాంటి ఉన్నప్పుడు ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ద వైస్ ప్రెసిడెంట్, మీరు సిఇఓ అనుకోండి, నేను వైస్ ప్రెసిడెంట్ అనుకోండి, మీ సిఇఓ అన్నప్పుడు డోంట్ వరీ, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, వీ విల్ డోంట్ వరీ అబౌట్ ఆఫీస్ అంటే నాకు ఎంత హాయిగా ఉంటుంది. అబ్బా, ఐ హ్యావ్ సచ్ ఎ నైస్ బాస్ అంటారు. అండ్ దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ లీడర్ ఆల్సో. మీరు నేను ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయినాక ఒక 15-20 years తర్వాత లీడర్ అయిపోతే దీస్ క్వాలిటీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆఫీస్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్ లేదంటే లేదు, కానీ నా ఫ్యామిలీ గురించి కూడా ఆ టైంలో నాకు మోస్ట్ ఇంపార్టెంట్, ఆఫీస్ కన్నా అదే మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు నేను నా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు, వాట్ ఈస్ ద వర్క్ పెండింగ్ అడిగింది అమ్మాయి. నాకు నిజంగా తిక్కరెక్కింది. సో ఎంపతి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. Creativity also is very important, including the problem solving, or including critical thinking also. Okay. Creativity, same questions, instead of asking the same questions, where questions elaga adagavochu. 20,000 interviews చేసినప్పుడు సేమ్ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ద సేమ్ క్వశ్చన్స్, డిఫరెంట్ గా ఎలాగా ఫ్రేమ్ చేస్తాను, క్వశ్చన్స్ అడుగుతాను. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సాఫ్ట్ స్కిల్స్. దేర్ ఆర్ మెనీ, ఇంకా చాలా టాపిక్స్ ఉంది సాఫ్ట్ స్కిల్స్ లో, బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యామ్, సాఫ్ట్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి? సాఫ్ట్ స్కిల్స్ ప్రతి కంపెనీలో ఇప్పుడు ఎవ్రీ 1 month అన్నా, ఎవ్రీ 3 months, ఎవ్రీ క్వార్టర్ అన్నా ట్రైనింగ్ ఇస్తున్నారు ఫర్ the executive levels, that is 0 to 3-4 years experience, and leadership skills, team manager, team leaders అయినాక కూడా సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో కూడా సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జూనియర్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్ లైక్ ఐ సెడ్, కంపెనీస్ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు, కానీ సొంతంగా కూడా మన కోర్సెరా లాంటి కోర్సెస్, చాలా వరకు కోర్సెస్ యూట్యూబ్లో ఇస్తున్నారు, అండ్ జూమ్ అలాంటి ప్లాట్ఫామ్స్లో కూడా ఇస్తున్నారు. ఆన్లైన్ కోర్సెస్ ఉంది, ఆన్లైన్ కోర్సెస్ సొంతంగా నేర్చుకోవచ్చు, ఆర్ దెల్ బి అన్ ఇన్స్ట్రక్టర్ హూ విల్ టీచ్. అండ్ ఒక టైం ఉంటుంది, వాళ్ళ టైం ఇస్తారు, వాళ్ళు లాగిన్ చేసుకుని ఆ కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్టెంట్, ఎస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొక టాపిక్ నేను మర్చిపోయాను, ఇస్ స్టూడెంట్స్కి, ఎస్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్, once they coming into the professional life, interview skills చాలా ఇంపార్టెంట్. క్యాంపస్ టు కార్పొరేట్ ఓరియంటేషన్ ఉంటుంది. క్యాంపస్ టు కార్పొరేట్ ఓరియంటేషన్లో సివి ఎలాగ రాసుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఇప్పుడు మీ కంపెనీకి ఇంటర్వ్యూ వస్తున్నాను, నేను ఇంటర్వ్యూ వచ్చే ముందు మీరు సివి చూస్తారు. ఆ సివి ఒక ఫార్మాట్లో ఉండాలి, ఫార్మాట్లో ఉంటేనే మంచిగా ఉంటుంది, ఏదో గీకినట్టు ఉండకూడదు, క్రిస్ప్ అండ్ షార్ట్ ఉండాలి, ఏదో పేజెస్ ఉండకూడదు. ఎస్పెషలీ యంగ్స్టర్స్ అండ్ ఎస్పెషలీ ఫ్రెషర్స్కి 1 or 2 pages, ఒక 20 years ఎక్స్పీరియన్స్ అయినా కానీ 3-4 pages ఉండాలి, అండ్ ఒక ఫార్మాట్ ఉండాలి. సెకండ్ ఇస్ ఏంటి, ఏరియల్ ఫాంట్ అన్న టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ అని యూజ్ చేయవచ్చు. సెకండ్ పాయింట్ ఇస్ 11 font size ఆర్ 12 font size యూజ్ చేయవచ్చు. అండ్ యూనిఫామ్గా ఉండాలి, ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా సేమ్ యూనిఫామ్ ఉండాలి. కలర్స్ యూజ్ చేయవద్దు. ప్రతి సివిలో నాకు 70%, 95% వచ్చిందని రెడ్ కలర్ పెట్టవద్దు. ఏమైనా హైలైట్ చేయొద్దు, ఏ పాయింట్స్ హైలైట్ చేయొచ్చు, బోల్డ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నా, ఎక్స్పీరియన్స్ అన్నా లెఫ్ట్ సైడ్ లో పెట్టుకుని అది బోల్డ్ చేయొచ్చు, కానీ కలర్స్ యూజ్ చేయకూడదు. నాకు 95% వచ్చింది రెడ్ కలర్ యూజ్ చాలా మంది యూజ్ చేస్తారు. వద్దు, ప్లీజ్ వద్దు, ఎందుకంటే అది ఇరిటేషన్ అనిపిస్తుంది. ఆ సివి ఏంట్రా బాబు, ఇది ప్రొఫెషనల్ సివినా ఏంటి, టైం పాస్ వచ్చిందా అని అనుకుంటారు. సో దట్ ఈస్ పాయింట్ 1. సెకండ్ ఇస్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు 9:30 ఇంటర్వ్యూ అంటే
మీరు 9 o'clock ఉండండి ఆ బిల్డింగ్లో. బిఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ మన సైబర్ గేట్వే, సైబర్ టవర్స్ అని ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి, అక్కడనే 2-3 minutes అవుతుంది. దెన్ డి బ్లాక్ వెళ్ళాలి అంటే అక్కడ ఇంకా 3-4 minutes అవుతుంది నడిచిపోనికి. మన ఆఫీస్ ఏమో 14th floor ఉంటుంది, అది లిఫ్ట్ వరకు వెయిట్ చేసి అందరు 4-5 minutes అవుతుంది. మీరు 9:25కి వస్తే ఆల్రెడీ యూర్ లేట్. సో వెన్ యూ ఇంటర్వ్యూ ఆ కంపెనీకి లోపల వెళ్ళినాక ఫుల్ ప్యానిక్. నాకు ఆన్సర్ తెలిసినా నేను క్వశ్చన్ అడిగేటప్పుడు ఫుల్ కన్ఫ్యూషన్. సో 9:30 ఇంటర్వ్యూ అంటే అట్లీస్ట్ మై 9:05, 9:10 ఉండండి. ఎందుకంటే ఈ 15-20 minutes అవుతుంది. అండ్ యూ గో దేర్ ఒక 2-3 minutes కామ్గా కూర్చోండి, దాని తర్వాత ఇంటర్వ్యూ చేయొచ్చు. ఓకే. థర్డ్ పాయింట్, ఇంటర్వ్యూ అయినప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ క్వశ్చన్స్, ఒకవేళ ఇంటర్వ్యూవర్ నన్ను క్వశ్చన్స్ అడిగితే ఐ డోంట్ నో అని త్రీ టైమ్స్ చెప్పొచ్చు. ఒక 45 minutes కాన్వర్సేషన్ అనుకోండి, 3 times ఐ డోంట్ నాట్ నో చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ ప్రతిదానికి ఐ డోంట్ నో అని చెప్పకూడదు. మీరు ఏమనుకుంటున్నారు, ఈ అమ్మాయికి ఏం తెలీదు, ఫస్ట్ 3 minutes లోనే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంటారు, విల్ కమ్ బ్యాక్ టు యూ అంటారు. ఫోర్త్ పాయింట్, ఇన్ఫ్యాక్ట్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడే మన లాస్ట్ వీక్ ఎగ్జామ్ అయింది, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూస్, కానీ మీరు కాన్సెప్ట్స్ బ్రష్ చేసుకొని వెళ్ళండి ఇంటర్వ్యూస్కి. ప్రతి స్టూడెంట్కి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. నాకు అన్నీ తెలిసిపోయింది, లాస్ట్ ఎగ్జామ్లో 90 marks వచ్చింది, కూల్. కానీ మీకు తెలీదు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ క్రిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మంచిగా ఇంటర్వ్యూ అంటే స్టూడెంట్ అంటే మంచిగా టైడ్ రిన్ సోప్ అన్ని తోని ఉతికేస్తారు. సో బీ వెరీ కాన్ఫిడెంట్. ఆల్సో బ్రష్ అప్ యువర్ కాన్సెప్ట్స్ అనుకో. సెకండ్ పాయింట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తున్నారు, మీరు హెచ్ఆర్ స్పెషలైజేషన్ తీసుకున్నారు, కానీ ఫైనాన్స్ అన్న మార్కెటింగ్ అన్న మీ యాన్సిలరీ సబ్జెక్ట్ ఉండొచ్చు, సెకండరీ సబ్జెక్ట్ మేజర్ మైనర్ అంటారు. మేజర్ సబ్జెక్ట్ హెచ్ఆర్ ఉండొచ్చు, మైనర్ సబ్జెక్ట్ ఏమో మార్కెటింగ్ అన్న ఫైనాన్షియల్. కానీ మీరు హెచ్ఆర్ జాబ్కి వచ్చినా కానీ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కాన్సెప్ట్ బ్రష్ చేసుకొని వెళ్ళండి. మైనర్ సబ్జెక్ట్స్ ఇస్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్, సో ఐ కెన్ ఆస్క్ యూ క్వశ్చన్స్ ఆన్ దట్. బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యూ ఆన్సర్. Crisp and short. Second point is be very crisp and short. Third point is, if the interviewer please expand on what you have said అంటే expand చేయొచ్చు, కానీ అప్పుడు కూడా crisp and short ఉండండి, అని మాట్లాడవద్దు, లెంతీగా మాట్లాడవద్దు. And fourth is body language. Body language is also very important. ఈ స్వర్లింగ్ చేసి, మీరు స్వర్లింగ్ చేసి ఇచ్చారని డ్రింకింగ్ అని చేంజ్ చేసుకోవద్దు. Be very professional. Very very important. And at last వరకు attire. లాస్ట్ ఒక టాపిక్ ఏంటంటే అటైర్ ఇస్ ప్రతి అమ్మాయికి నా అభిప్రాయంలో సల్వార్ కమీజ్ అండ్ కుర్తా, లెగ్గింగ్స్, కుర్తీ పైజామా ఆర్ ఎనీథింగ్ షీ కెన్ వేర్. జీన్స్ వేసుకోవద్దు, అబ్బాయినా అమ్మాయినా జీన్స్ వేసుకోవద్దు. ఇప్పుడు కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, IBM అని వాళ్ళకి డ్రెస్ కోడ్ లేదు. యాజ్ ఎంప్లాయీస్ నేను టీషర్ట్ జీన్స్లో వెళ్ళొచ్చు, కానీ యాజ్ అన్ HR లీడర్ నా అడ్వైస్ అంటే ప్రతి అమ్మాయి అన్న అబ్బాయి అన్న ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు 7 rounds 8 rounds ఉన్నా కానీ మీరు జీన్స్ వేసుకోవద్దు, జీన్స్ టీషర్ట్ వేసుకోవద్దు. అమ్మాయికి లెగ్గింగ్స్ ప్రొఫెషనల్, హౌ యూ వాంట్ టు వేర్, కార్గో జీన్స్ అందరినీ వేసుకోవద్దు. అండ్ ఒకవేళ నాకు సల్వార్ కుర్తా లేదు, trousers, so I'm very comfortable. You can wear trousers and shirt అమ్మాయికి, లేకపోతే సల్వార్ కమీజ్. If you're comfortable with sarees, wear sarees. Be very professional. మన మ్యారేజ్కి వెళ్ళినట్టు డ్రెస్ చేసుకోవద్దు, మన ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్. అబ్బాయిలేమో డోంట్ వేర్ జీన్స్, వేర్ ప్రొఫెషనల్ షర్ట్స్ అండ్ trousers with not sneakers but shoes, intact shirts. These are very important because attire ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను క్యాజువల్గా జీన్స్లో లేదు, మీరు అప్పుడే అమ్మాయి ప్రొఫెషనల్గా ఉంది అంటారా లేదా? డెఫినెట్లీ అంటారు.
సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏమి సివి అన్న మీ మార్క్స్ అన్న ఎక్స్పీరియన్స్ గురించి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 5-6 years ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరన్నా, ప్లీజ్ డోంట్ ఫేక్ ఎనీథింగ్ ఇన్ సివీస్. నా 40 మార్క్స్ వచ్చింది యాక్చువల్లీ నాకు 10th క్లాస్లో, కానీ 75 మార్క్స్ వచ్చింది అని అంటున్నారు. మీకు తెలియదు, ఇంటర్వ్యూలో తెలియదు, కానీ నేను ప్రతి కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎప్పుడని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఎడ్యుకేషన్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, పోలీస్ వెరిఫికేషన్ చేస్తున్నారు, అడ్రస్ వెరిఫికేషన్ చేస్తున్నారు. నేను 70-80 మార్క్స్ ఉండొచ్చు, నేను ఎక్కడనో వారంగల్లో ఎక్కడనో చదివాను, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ప్రతి కాలేజ్, ప్రతి ఎక్స్ కంపెనీలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సో అలా ఇమీడియట్లీ చెప్పేస్తున్నారు, శ్రీలతాస్ షీ డెంట్ గెట్స్ 80 మార్క్స్, షీ గాట్ 40 మార్క్స్. మీరు ఏమంటారు? ప్రతి కంపెనీ, నేను నా ఒక్క కంపెనీ లేదు, 10 కంపెనీ లేదు, ప్రతి కంపెనీ నాకు జాబ్ వచ్చినా కానీ ఈ ఫేక్ మార్క్స్ అన్న, ఎక్స్పీరియన్స్ అన్న, సర్టిఫికేట్స్ ఈ కోర్స్ చేశాను, ఆ కోర్స్ చేశాను, యాక్చువల్లీ నేను చేయలేదు కానీ కోర్స్ చేశానని సర్టిఫికేట్ ఇస్తున్నాను. అలాంటి ఉన్నప్పుడు ఒక జాబ్ దొరికిపోయిన జాబ్ జాయిన్ అయినాక కూడా వాళ్ళు తీసేస్తున్నారు. So that should not be there. Please don't fake anything on the CV. So these are some of the very, very important points. And like I said, don't fake anything. And oka conversation lo 45 minutes conversation lo 3 times I do not know చెప్పొచ్చు, కానీ ప్రతి దానికి I don't know చెప్పొద్దు. Okay. And be very conscious about what you're answering, and body language, time management. Okay, thank you so much. Thank you so much. Thank you for inviting me.